గారు సార్, ఇప్పుడు చాలా మీరు ఏ క్యారెక్టర్ అయినా చాలా ఇంటెన్సివ్ అయినా ఏదైనా చాలా ఈజీగా చేస్తారు ప్రతి క్యారెక్టర్ని. సో ఇది ఈ షేడ్ చూస్తే ఎంఆర్ రాధా లాంటి ఒక క్యారెక్టర్, పవర్ఫుల్ క్యారెక్టర్ని ప్లే చేస్తున్నారు. హౌ టఫ్ ఇట్ వాస్ టు ప్లే? అన్నీ హోంవర్క్ చేసింది మా డైరెక్టరే, నా ఏం చేయలేదు. అన్ని హోంవర్క్ చేసేసి నా దగ్గర వచ్చి ఒక 10 minutes మాట్లాడతారు. నా నార్మల్ పర్సన్గా ఉంటాను. ఆ 10 minutes సార్ మాట్లాడగానే అలానే స్లోగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అది మన దగ్గర లేదు, అది ఏదో జరిగింది. బట్ డెఫినెట్గా ఎంఆర్ రాధా సార్ విషయాన్ని కూడా మనం మాట్లాడాము. ఇది కాకుండా మా గురుగారు కేబీ సార్ మేనరిజమ్స్ కూడా వచ్చి వస్తుంది, ట్రై చేసుకున్నాము. చూసేసి మీరు చెప్పండి. ఓకే, బ్రో 2 ఎప్పుడండి? బ్రో 2 రెడీగా ఉంది. అన్నగారు సిగ్నల్ ఇస్తే టేక్ ఆఫ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రానా గారు సార్, ఇక్కడ సార్ సార్ ఇప్పుడు ట్రైలర్లో మనం చూసుకుంటే అందులో సినిమా పేరు వచ్చి శాంత అని పెట్టారు. శాంత నుంచి కాంతగా మళ్ళీ మార్చారనమాట. అంటే ఈ కాంతకి రిలేట్ అయ్యే సీన్ ఏదైనా ఉంటుంది సార్ సినిమాలో? అంటే అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది టైటిల్? అది మీరు సినిమా చూడాలండి. ఇప్పుడు చెప్తే చాలా మొత్తం కథ చెప్పేయాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చింది. బట్ ఆ సినిమాలో ఉంటుందండి. రానా గారు, భాగ్యశ్రీ గారు. ఇందాక నుంచి మీరు అడుగుతాం అనుకుంటున్నారు, చెప్పండి. రానా గారు, స్క్రీన్ ప్రెజెన్స్ చూసుకున్నట్లయితే సో మీకు మీ యాక్టింగ్ ఒక స్టైల్, స్వాగ్ అండ్ ఆ ప్రెజెన్స్ని కూడా విలన్ షేడ్ ఉన్నా కూడా ఎక్కువ ఓన్ చేసుకుంటూ ఉంటారు ఆడియన్స్. లైక్ భీమ్లా నాయక్లో డానియల్ శేఖర్ కావచ్చు, అండ్ బల్లాల దేవా కావచ్చు, అండ్ రాధా జోగేందర్ కావచ్చు. సో అలా కాంతాలో సో రానా గారిని ఏదైనా డిఫరెంట్గా చూడబోతున్నామా? ఆ ఫ్లేవర్స్ అన్నీ కొంచెం సపరేట్ అయ్యేలాగా ఏమైనా చూపిస్తారు? లేదండి, ఆ క్యారెక్టర్కి దీనికి ఏ సంబంధం పొందు ఉండదు. అండ్ ఇందాక చెప్పినట్టు చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అండి. ఒక డార్క్ సిచ్యువేషన్లో వచ్చి కామెడీ చేస్తూ ఉంటాడు. సో అలాంటి ఒక వ్యక్తి.